ముందుగానే చెబుతున్నాం, ఈ వీడియో జనసైనికులకు అంతగా రుచించదు. ఈ వీడియోని చూడడం, వారు ఛానల్ నచ్చక అన్సబ్స్క్రైబ్ చేయడం, హార్ష్గా కామెంట్స్ పెట్టడం ఇవన్నీ అవసరమా? కాబట్టి ఈ వీడియో చూడడం ఇష్టం లేని వారు ముందుగానే స్కిప్ చేసేయండి. అయితే ఇటువంటి వీడియోలు కేవలం కొన్ని తప్పులు జరిగినప్పుడు మాత్రమే, అంటే అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి కానీ ఎప్పుడూ రావు అనే విషయం మాత్రం జనసైనికులు గుర్తించాలి. ఇక స్ట్రైట్ టు ద పాయింట్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని దారుణంగా విమర్శించారు. నువ్వేమైనా పుడింగ్వా, మెగా ఫ్యాన్సే నీ ఫ్యాన్స్ కానీ నీకు ఓన్ ఫ్యాన్ బేస్ లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇది ఫక్తు రాజకీయ విమర్శ అని తెలుస్తూనే ఉంది. ఇది సింపుల్గా ఎటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తుందంటే, వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని అప్పట్లో దారుణంగా ఇలాగే పిచ్చి పిచ్చిగా విమర్శించేవారు. ఇకపోతే బొలిశెట్టి గారు అల్లు అర్జున్ గారిపై తీవ్ర విమర్శలు చేయడానికి గల కారణం ఇప్పటికి మీరు గ్రహించే ఉంటారు. అది మరేమిటో కాదు, అల్లు అర్జున్ గారు ఇటీవల జనసేన పార్టీకి వ్యతిరేకంగా కొన్ని జెస్చర్స్ ఎగ్జిబిట్ చేయడం, కొన్ని కామెంట్స్ ఇండైరెక్ట్గా చేయడం వంటివి చేశారు. సహజంగానే ఈ డెవలప్మెంట్ను వైఎస్ఆర్సీపీ వారు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అల్లు అర్జున్ గారిని తమ వాడిగా చేసుకున్నారు. దీనితో భయపడిన జనసేన పార్టీ అగ్రనాయకత్వం చివరకు బొలిశెట్టి గారి ద్వారా అల్లు అర్జున్ గారిపై సెటైర్స్, కౌంటర్స్ విసరడం స్టార్ట్ చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విషయం ఎక్కడి వరకు వెళుతుందో ఇంకా చెప్పలేం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, తప్పులు రెండు వైపుల నుంచి జరిగాయి. అల్లు అర్జున్ గారి పట్ల జనసైనికుల పట్ల అల్లు అర్జున్ గారు కూడా కొన్ని సందర్భాల్లో వ్యవహరించిన తీరు సరికాదు. ఈ మొత్తం గొడవలకు రూట్ కాజు అనదగ్గ చెప్పను బ్రదర్ ఇష్యూలో అల్లు అర్జున్ గారే ఖచ్చితంగా కరెక్ట్. ఎందుకంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఏ హీరో సభలు పడితే ఆ హీరో సభలకు తగుదునమ్మా అంటూ పిలవని పేరంటానికి విచ్చేసినట్లుగా విచ్చేసి, పైగా పవన్ కళ్యాణ్ అని అనమంటూ ఆ హీరోలపై ఒత్తిడి చేసేవారు. చివరకు ఆ హీరోల సభలను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే హైజాక్ చేసేవారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, తెలుగు తెర ఆల్ టైమ్ లెజెండ్ చిరంజీవి గారిపై కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒత్తిడి చేసేంత. అందుకే ఏదో సభలో అల్లు అర్జున్ గారు చిర్రెత్తి చెప్పను బ్రదర్ అన్నారు. అక్కడితో కథ అడ్డం తిరిగింది, వివాదం రాజుకుంది. ఆ వివాదం ఈనాడు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ముదిరి పాకాన పడింది. ఏదేమైనా యావత్తు మెగా ఫ్యాన్స్ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా గుర్తు తెచ్చుకోవాలి. అదేమిటంటే, చిరంజీవి గారు అత్యంత దుర్భరమైన పరిస్థితిని 2013 సంవత్సరంలో అనుభవించారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని టీడీపీలు ఒక్కటై ఫేక్ సమైక్యాంధ్ర మూవ్మెంట్ను రన్ చేస్తూ చిరంజీవి గారిని బలి పశువును చేసిన మూవ్మెంట్లో కేవలం అతి తక్కువ మంది మాత్రమే సీనియర్ మెగా ఫ్యాన్స్ మరియు అల్లు అర్జున్ గారి వంటి హీరోలు మాత్రమే చిరంజీవి గారికి సపోర్టుగా వెన్నుదన్నుగా నిలబడ్డారు. అప్పట్లో నేటి సోకాల్డ్ జన సైనిక్స్ కాగడా పెట్టి వెతికినా ఎక్కడా కనబడలేదు. ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసినట్లు చూశారు కానీ తన ఫ్యాన్స్ను కంట్రోల్లో పెట్టే ప్రయత్నాలేమీ అప్పట్లో చేయలేదు. సరే, ఈ తప్పులన్నీ జనసేన పక్షాన మనకు కనబడుతూ ఉంటే, ప్రస్తుతం అల్లు అర్జున్ గారు చేస్తున్న తప్పులు మరింత వేరే లెవెల్లో ఉన్నాయి. ఎలక్షన్స్కు జస్ట్ 1 డే బిఫోర్ అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కు సపోర్టు ఇచ్చిన తీరు మాత్రం అత్యంత గర్హనీయం. కోట్లాది ప్రజల ఆలోచనలను, భావజాలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తన భార్య గారి ఆలోచనలను మాత్రమే ఆయన కన్సిడరేషన్లోకి తీసుకోవడం అత్యంత దుర్మార్గం. ఇక తదనంతర డెవలప్మెంట్స్ విషయంలో కూడా అల్లు అర్జున్ గారు గిల్లి కజ్జాలు పెట్టుకునే రీతిలో ప్రొవోక్ చేస్తూ అవతల పక్షాన్ని టార్గెట్ చేయడం ఎంత మాత్రం సరికాదు. ఇటువంటి డిస్ప్యూట్స్ని ఇంటర్నల్గా చర్చల్లో పరిష్కరించుకునే వీలుంది. అంతేగాని వైఎస్ఆర్సీపీ స్టైల్లో అల్లు అర్జున్ గారిని తిట్టడం, తిరిగి అల్లు అర్జున్ గారు కానీ ఆయన ఫ్యాన్స్ కానీ జనసేనను టార్గెట్ చేయడం ఎంత మాత్రం సరికాదు. ఈ పరిస్థితికి ఖచ్చితంగా ఇరు పక్షాల వారు చెక్ పెట్టి తీరాల్సిందే.